నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి వేళలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అధికారులు. ఉమ్మడి నెల్లూరు వెంకటగిరి పట్టణంలో రేషన్ బియ్యం టన్నుల కొద్దీ అక్రమంగా తరలిస్తున్నారు. పేదలకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండటంతో పేదలకు బియ్యం అందక పూట గడవని పరిస్థితుల్లో కుటుంబాలున్నాయి. లక్షలు విలువ చేసే బియ్యం అక్రమంగా దర్జాగా తరలిస్తున్న నిమ్మకు నీరెత్తనట్లు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో పట్టించుకోకపోవడంతో పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి వేళలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అధికారులు. ఇక ఉమ్మడి నెల్లూరు వెంకటగిరి పట్టణంలో రేషన్ బియ్యం టన్నుల కొద్ది అక్రమంగా తరలిస్తున్నారు. పేదలకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండటంతో పేదలకు బియ్యం అందక పూట గడవని పరిస్థితుల్లో కుటుంబాలున్నాయి. లక్షలు విలువ చేసే బియ్యం అక్రమంగా దర్జాగా తరలిస్తున్న నిమ్మకు నీరెత్తనట్లు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో పట్టించుకోకపోవడంతో పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. వరలక్ష్మి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రేషన్ బియ్యం దందా అయితే అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం చూసినట్లయితే కూడా ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే రైస్ మిల్లులు ఉన్నారో ఆ రైస్ మిల్లులకు సంబంధించి కూడా డీలర్లతో కుంభకైన పరిస్థితి అయితే ఉంది. కుంభకోవడంతో పాటు కూడా రాత్రి వేళలో ఏ అయితే ఈ రేషన్ బియ్యం సంబంధించి ఒక నియోజకవర్గం కానీ ఒక మండలం కానీ ప్రతి గ్రామ పంచాయతీలో ఒక రేషన్ షాప్ ఉంటుంది. ఆ రేషన్ షాప్ కు సంబంధించి డీలర్లు ఈ రైస్ మిల్లర్లకి అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అమ్మకాలు అంటే 1వ తేదీ నుంచి 5వ తేదీ నుంచి కూడా కొనసాగితే ఇవన్నీ కూడా డంప్ చేసి పెట్టుకొని అర్ధరాత్రి వేళ లారీల ద్వారా ఆ రేషన్ బియ్యాన్ని కూడా పాలిష్ చేసి చెన్నైకి అధిక రేటుకి అమ్ముతున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ వ్యాపారానికి సంబంధించి అధికంగా వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాత్రి వేళలో ఏదైతే డంప్ చేసి ఉన్నారో ఆ డంప్ చేసిన రేషన్ బియ్యాన్ని కూడా చెన్నైకి అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇట డీలర్ షాపులకు సంబంధించి దాదాపుగా రెవెన్యూ శాఖకు నెలకి మామూలు ఇస్తున్నారని కూడా ప్రజలైతే ఆరోపిస్తున్నారు. మామూలు ఇవ్వడంతోనే ఆ రేషన్ షాపులు తనిఖీలు చేయకుండా ఎవరైతే భీము అంటే ఎవరికైతే భీము నిరుపేదలకు చెందాల్సిన భీము వాళ్ళకి చెందడం లేదని కూడా ప్రజలు ఆవేదన చెందుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రేషన్ షాప్ డీలర్లకు సంబంధించి 1వ తేదీ వరకు 10వ తేదీ 1వ తేదీ నుంచి మొదటి నెల 1 నుంచి 10వ తేదీ వరకే రేషన్ వేస్తారు. అది దాని తర్వాత ఇంకొక 5 రోజులు ఎక్స్టెన్షన్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 15 రోజుల లోపు ఎవరైతే ప్రజలు రేషన్ బియ్యం కోసం వెళ్లరో ఆ వెళ్ళని వారికి అయితే బియ్యం ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ నెట్వర్క్ పనిచేయలేదు, అది పనిచేయలేదు, మీరు సమయానికి రాలేదంటూ కూడా చాలా వరకు నిరుపేదలకైతే బియ్యము అక్కడ ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల కూడా చాలా నిరుపేద కుటుంబాలు తినడానికి తిండి సక్రమంగా లేక 3 పూటలు తిండి లేక కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే బయట షాపుల్లో కేజీ బియ్యం 70 నుంచి 100, 150 రూపాయల వరకు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ రేషన్ బియ్యము తక్కువ రేటుకు వస్తే అవి తిని పూట గడుపుకునే నిరుపేద ప్రజలకైతే అన్యాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో రేషన్ అయితే ఇంటి వద్దకే వచ్చి రేషన్ వ్యాన్ అయితే వచ్చేది, ఆ వ్యాన్ ద్వారా ఇచ్చేది. ఇలాంటి అవినీతి తక్కువగా జరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం డీలర్లని మెయిన్ చేశారు. అది ఈ బండ్లు కూడా ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా డీలర్ల హవా ఎక్కువైపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు తహసీల్దార్ ఆఫీసుకు సంబంధించి డీలర్కి సంబంధించి సత్సంబంధాలు పెట్టుకొని రేషన్ కుంభకోణానికి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వెంకటగిరిలో అధికంగా జరిగే ఈ రేషన్ బియ్యం అక్రమంగా జరిగే రేషన్ బియ్యాన్ని అరికట్టి దీనిపై చర్యలు తీసుకోవాలంటే స్థానిక ప్రజలైతే జిల్లా ఉన్నతాధికారులని కోరుతున్న పరిస్థితి వెంకటగిరిలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.